అందరికీ నమస్కారం. అక్టోబర్ 12 ఈ రోజు వినగానే విశాఖపట్నం ప్రాంత ప్రజలకి గత 2 సంవత్సరాల క్రితం విశాఖపట్నంపై ప్రకృతి చూపించినటువంటి విద్రోహానికి ఆ రోజు రాత్రి నుంచి మనం చూసినటువంటి కాలరాత్రి కానీ ఆ రోజంతా విన్నటువంటి సముద్ర ఘోష కానీ నేటికి కూడా విశాఖపట్నం ప్రాంత ప్రజల్లో గుర్తుండిపోయినటువంటి ఒక భయంకరమైనటువంటి రోజుగా మనందరం కూడా గుర్తు చేసుకుంటూ ఉంటాం. హుదూద్ తుఫాన్ వచ్చి ఈ ప్రాంతం నష్టపోయి నేటికి 2 సంవత్సరాలు పూర్తవుతా ఉంది. ఉదయం నుంచి చాలా టీవీల్లో చూస్తూ ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు ప్రకృతిని జయించినటువంటి వీరుడిలాగా హుదూద్ తుఫాన్ అంతటిని ఆపినటువంటి ధీరుడిలాగా కీర్తించేటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. హుదూద్ తుఫాన్ వల్ల జరిగినటువంటి నష్టం కన్నా హుదూద్ తుఫాన్ వల్ల జరిగినటువంటి ఈ ప్రాంత వాసులకు జరిగినటువంటి నష్టం కన్నా చంద్రబాబు నాయుడు గారు చేసుకున్నటువంటి పబ్లిసిటీ వల్ల విశాఖపట్నం ప్రాంతానికి జరిగినటువంటి నష్టం ఇంకా ఎక్కువగా ఈ ప్రాంత ప్రజల్ని బాధిస్తుందన్నటువంటి విషయాన్ని రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం. దాంతోపాటు హుదూద్ తుఫాన్ జరిగినటువంటి పిమ్మట తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ఒక పార్లమెంట్ సభ్యుడు స్వయంగా అన్నటువంటి మాటలను ఒకసారి మనం గుర్తు చేసుకుంటే, విశాఖపట్నంలో ఎవరు కూడా పెట్టుబడులు పెట్టొద్దు, మళ్ళీ ఇంకొక హుదూద్ తుఫాన్ వంటిది వస్తే అందరూ కూడా నష్టపోతారు అన్నటువంటి మాటని మనం ఒకసారి గుర్తు చేసుకుంటే ఈ ప్రాంతానికి జరిగినటువంటి నష్టం ప్రపంచానికి చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా ఈ ప్రాంతం తాలూకా పరిస్థితుల్ని, ఈ ప్రాంతంలో జరిగినటువంటి నష్టాన్ని ఇంకెవరూ కూడా ఇక్కడ నిలదొక్కుకోలేరు అన్నటువంటి విషయాన్ని ప్రపంచం దృష్టికి తీసుకొని వెళ్ళి విశాఖపట్నానికి రావాల్సినటువంటి పెట్టుబడుల విషయంలో కూడా ఈరోజు హుదూద్ తుఫాన్ వల్ల చంద్రబాబు నాయుడు గారు చేసుకున్నటువంటి పబ్లిసిటీ వల్ల విశాఖపట్నం నష్టపోయిందన్నటువంటి విషయాన్ని మరొకసారి తెలియజేస్తా ఉన్నాం. హుదూద్ వచ్చిన మరుసటి రోజు ప్రధానమంత్రి గారు విశాఖపట్నం వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి మాటలు మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. సహజంగా అంచనా వేయడంలో కన్నులతో చూసి మనం అంచనా వేయలేం. కానీ చంద్రబాబు నాయుడు గారు దాదాపు 1,00,000 కోట్ల రూపాయల నష్టం కలిగింది, విశాఖపట్నం ప్రాంతం హుదూద్ తుఫాన్ వల్ల 1,00,000 కోట్ల రూపాయలు నష్టపోయింది, కనీసం 10,000 కోట్ల రూపాయలైనా 20,000 కోట్ల రూపాయలైనా మీరు సహాయం అందించాలన్నటువంటి మాటలు చెప్పినప్పుడు ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తక్షణ సాయం కింద 1000 కోట్ల రూపాయలు అందించినటువంటి విషయం మనందరికీ గుర్తుంది. ఒకసారి లెక్కల్లోకి వెళ్తే కేంద్రం నుంచి విశాఖపట్నానికి వచ్చినటువంటి నిధులు తక్షణ సాయం కింద ప్రకటించినటువంటి 1000 కోట్ల రూపాయల్లో నేటికి కేవలం వచ్చినటువంటి డబ్బు 680 కోట్ల రూపాయలు మాత్రమే. కేంద్ర ప్రభుత్వం కూడా ప్రభుత్వం పంపించినటువంటి లెక్కల్ని తప్పుపట్టినటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. తుఫాను వచ్చినప్పుడు ఈ ప్రాంత ప్రజలు నష్టపోతే వాళ్ళకి పప్పులు, ఉప్పులు, ఉల్లిపాయలు, టమాటాలు ఇవ్వడానికి
ప్రభుత్వం వెచ్చించినటువంటి డబ్బు 400 కోట్ల రూపాయలట. ఉల్లిపాయలు టమాటాలు ప్రజలకు ఇచ్చినటువంటి ఖర్చు 400 కోట్ల రూపాయలు చూపిస్తే ఏ ప్రభుత్వం అన్నా ఈయన చూపించినటువంటి లెక్కల్ని అంగీకరించేటువంటి పరిస్థితి ఉంటుందా అని చెప్పి అడుగుతా ఉన్నా. ఈయన 400 కోట్ల రూపాయలు చూపిస్తే కేంద్ర ప్రభుత్వం నిత్యావసర వస్తువులకు గాను అందించినటువంటి సాయం కేవలం 30 కోట్ల రూపాయలు మాత్రమే. మీరు చూపించేటువంటి లెక్కల తప్పు, మీరు అంచనా వేసినటువంటి ఎస్టిమేషన్స్ అన్ని తప్పు, మీరు ప్రపంచానికి చిత్రీకరించినటువంటి పరిస్థితులు అవన్నీ కూడా అభూత కల్పనలుగా మీరు చిత్రీకరించినటువంటి వాస్తవాలన్నీ కూడా వక్రీకరించి ప్రపంచ స్థాయి నుంచి డబ్బులు మీరు సేకరించినటువంటి నిధుల్ని మాకు తెలిసి మీరు చూపించినటువంటి రికార్డుల ప్రకారం అటు సీఎం రిలీఫ్ ఫండ్లకు కానీ హుదూ తుఫాన్కి జరిగినటువంటి నష్టానికి ప్రపంచ దేశాలు కూడా చేసినటువంటి సాయంలో వచ్చినటువంటి ఒక్క రూపాయిని కూడా ఈ ప్రాంతానికి ఖర్చు పెట్టారని అడుగుతా ఉన్నాం. దాదాపు 1,40,000 మంది ఇల్లులు పోయాయని చెప్పి దరఖాస్తులు చేసుకుంటే మీరు కట్టించినటువంటి ఇల్లు ఒకటైనా హుదూ తుఫాన్ తర్వాత ఉందా అని అడుగుతా ఉన్నా. పూడిమడకల్లో ఇన్ఫోసిస్ టీసీఎస్ నాకు సరిగ్గా గుర్తులేదు కానీ వాళ్ళు కట్టించినటువంటి 200 ఇల్లు, ఆ ఇల్లుల్ని ఈయన ఓపెనింగ్ చేశాడు. మనందరికీ మీకు కూడా గుర్తుంది, ఎప్పుడో ఉడా పార్క్లో హుదూ తుఫాన్కి సంబంధించినటువంటి గృహ సముదాయానికి శంకుస్థాపన చేస్తానన్నటువంటి మాట చెప్పి హుదూ తుఫాన్ తర్వాత ఈ ప్రాంత ప్రజలు నష్టపోయినటువంటి పూర్తిగా దాదాపు 49,000 పూరుగుడిసెలు నేలమట్టం అయిపోతే ఒక్క ఇల్లు అయినా కట్టించారా చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతా ఉన్నాం. ఇళ్ల కోల్పోయినటువంటి బాధితులకి ఒక్క ఇల్లు ఇవ్వలేదు. నష్టపోయినటువంటి ప్రభుత్వ పరిశ్రమలకి, మరి ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ పరిశ్రమకు దాదాపు 3,000 కోట్ల రూపాయలు స్టీల్ ప్లాంట్ పరిశ్రమ నష్టపోతే అటు కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడంలో కానీ ఏ ఒక్క మాట కూడా, ఏ ఒక్క సహాయం కూడా ఈరోజు స్టీల్ ప్లాంట్ కోసం చేసినటువంటి దాఖలాలు లేవు. కేవలం ఇన్సూరెన్స్ ద్వారా మాత్రం ఒక 100 కోట్ల రూపాయలు స్టీల్ ప్లాంట్కి వచ్చింది. ఈరోజు దాదాపు 1,400 కోట్ల రూపాయల నష్టాల్లో ఈరోజు స్టీల్ ప్లాంట్ ఉంది. దాదాపు 1,00,000 మంది ప్రత్యక్షంగా పరోక్షంగా ఈరోజు స్టీల్ ప్లాంట్ని నమ్ముకొని బ్రతికేటువంటి పరిస్థితుల్లో అటువంటి నవరత్న కంపెనీ అయినటువంటి స్టీల్ ప్లాంట్ని కాపాడుకునే విషయంలో కూడా మీరు ఏ రకంగా కూడా సాయం అందించలేనటువంటి పరిస్థితి. అటు పేదవాడికి సాయం అందించక, అటు పరిశ్రమలకి సహకారం అందించక, కేవలం పబ్లిసిటీ చేసుకుంటూ వారం రోజుల పాటు బస్సులో పడుకున్నానని చెప్పి ప్రపంచ దేశాలు అన్ని చెప్పుకుంటా ఉన్నారే. మీరేమి ఆర్టీసీ బస్సులో పడుకున్నారా? ప్రెస్ సోదరులందరూ కూడా మీరు చూసుంటారు. ఆయన బామ్మర్ది బాలకృష్ణ సినిమా షూటింగ్ల కోసం వాడుకున్నటువంటి 5 కోట్ల రూపాయల బస్సుని, అందులో సకల సౌకర్యాలు అన్నీ ఉన్నటువంటి బస్సులో పడుకొని దాదాపు రోజుకి 24,000 రూపాయలు డీజిల్ ఖర్చయ్యేటువంటి పరిస్థితుల్లో అటువంటి లగ్జరీ బస్సులో పడుకున్నటువంటి మీరు కూడా మాటలు చెప్తా ఉంటే దాన్ని ఈరోజు మీడియా ప్రతినిధులు కానీ పాత్రికేయ మిత్రులు కానీ అందరినీ కూడా హృదయపూర్వకంగా కోరుకుంటా ఉన్నా, అందరూ కలిసి ప్రజల్లోకి వెళ్దాం. హుదూ తుఫాన్లో నష్టపోయినటువంటి ప్రజానికందరికి వెళ్దాం. మేము గడప గడపకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా ఈరోజు గ్రామాల్లో తిరుగుతున్నప్పుడు చెప్తా ఉన్నారు, హుదూ తుఫాను వల్ల నష్టపోయినటువంటి వ్యక్తులకి ఎవరికి కూడా ఇస్తానన్నటువంటి తక్షణ సాయం 5,000 రూపాయలు కూడా అందించలేనటువంటి పరిస్థితిలో ఈరోజు ప్రభుత్వం ఉంది. అటు గ్రామాల్లోనైతే పంటలు పోయాయని చెప్పి, కొబ్బరి చెట్లు పడిపోయాయని చెప్పి, తోటలు కూలిపోయాయని చెప్పి పచ్చ చొక్కాలు వేసుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మాత్రమే హుదూ తుఫాన్ అంతా కూడా పనికొచ్చిందన్నటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం.
ఆ సంవత్సరం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి దసరా పండుగ హుదూ తుఫాన్ తరహాలో వచ్చి తెలుగుదేశం పార్టీ కింద స్థాయి కార్యకర్త దగ్గర నుంచి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వరకు జేబులను నింపడానికి మాత్రం హుదూ తుఫాను పనికొచ్చింది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో ఎక్కడన్నా మంచి జరిగితే చంద్రబాబు నాయుడు గారు చేసినట్టు, భూగర్భ జలాలు బాగా నిండిపోయి కింద నీళ్లు ఊరుతుంటే చంద్రబాబు నాయుడు గారి మహిమ, రాష్ట్రంలో ఎక్కడన్నా కరువు వస్తే అది ఆయనకి సంబంధం ఉండదు. ఈరోజు ఎంతో గొప్ప చరిత్ర ఉన్నటువంటి 450 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి మహానగరమైనటువంటి హైదరాబాద్ని ఈయన కట్టాడని చెప్పుకుంటా ఉంటాడు. కనీసం అంత 40 సంవత్సరాలు రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఎప్పుడో 400 సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి చార్మినార్ ఈయన కట్టాడా? లేకపోతే ఎప్పుడో కట్టినటువంటి గోల్కొండ ఫోర్ట్ ఈయన కట్టిందా? లేకపోతే హుస్సేన్ సాగర్ ఈయన ఏమైనా తయారు చేశాడా? మీరు కట్టక ఒక్క హైటెక్ సిటీ బిల్డింగ్ మాత్రం కట్టారు. ఆ ఒక్క హైటెక్ సిటీ బిల్డింగ్ చూపించి హైదరాబాద్ నిర్మాణం అంతా నేనే చేశానని చెప్పుకునేటువంటి పరిస్థితిలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉండడం, నాకు తెలిసి ఇంకా ఈ రాష్ట్రంలో పెద్దింటి పెళ్లిళ్ళు ఎవరన్నా చేసుకుందాం అనుకుంటే, బాగా ఖర్చు పెట్టి మీ పిల్లల తాలూకు పెళ్లిళ్ళు ఎవరన్నా బాగా చేసుకుందాం అనుకుంటే చంద్రబాబు నాయుడు గారిని ఈవెంట్ మేనేజర్ పెట్టుకుంటే బ్రహ్మాండమైనటువంటి పబ్లిసిటీతో మీ పెళ్లిళ్ళు మీ పెళ్లిళ్ళ తాలూకు సంబరాలు చేస్తారన్నటువంటి విషయాన్ని మరొకసారి తెలియజేసుకుంటూ, తీవ్రంగా తెలుగుదేశం పార్టీ చేసినటువంటి ఈ ప్రచారాన్ని, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి హుదూ తుఫాను మీద చేసినటువంటి ప్రచారాన్ని రాష్ట్ర ప్రజల్ని, మీడియా సోదరులు అందరూ కూడా హృదయపూర్వకంగా కోరుతా ఉన్నా. జరిగినటువంటి నష్టాన్ని నేటికి కూడా ఆ పేదవారు బయటకు వచ్చేటువంటి పరిస్థితుల్లో లేరు. వాళ్ళని ఆదుకోవడానికి తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో వాళ్ళకి మద్దతు తెలుపుతూ ఉంటాం. వాళ్ళ పక్షాన పోరాటం చేస్తాం. గతంలో ఇచ్చినటువంటి గత పత్రికా సమావేశంలో ఏదైతే దస్పల్లాకు సంబంధించినటువంటి భూముల విషయంలో కూడా మనందరం మాట్లాడుకోవడం జరిగింది. తెలుగుదేశం పార్టీ నాయకులు తర్వాత దాని మీద స్పందించారు, మా నాయకులు కూడా స్పందించారు. మరొకసారి మీ ద్వారా కోరుతా ఉన్నా, దాని మీద బహిరంగ చర్చకు సిద్ధం అని చెప్పి మరొకసారి తెలియజేస్తా ఉన్నా. మీకు దమ్ము ధైర్యం ఉంటే చాలామంది మీడియా ప్రతినిధులు ఇక్కడ ఉన్నారు, చాలా టీవీ ఛానళ్ళు ఉన్నాయి. వాళ్ళు ఏ టీవీ ఛానల్కి వచ్చినా సరే, ఏ పత్రికా సోదరుల దగ్గరకు వచ్చినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున బహిరంగ చర్చకు సిద్ధం అన్నటువంటి విషయాన్ని మరొకసారి తెలుగుదేశం పార్టీ నాయకులు తెలియజేస్తూ, ఆ 1500 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి భూమిని కాపాడుకునే దీంట్లో ఈ ప్రాంత పౌరులుగా తప్పకుండా పోరాటం చేస్తాం. ఈ ప్రాంత ప్రజలకి, అలాగే ప్రభుత్వ భూమినిగా ఏదైతే భావిస్తూ ఉన్నామో దాన్ని ఈ ప్రాంత ప్రజల అవసరాల కోసం తీర్చే దాంట్లో అవసరమైతే సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళి దాని మీద పోరాటం చేస్తాం అన్నటువంటి విషయాన్ని మరొకసారి తెలియజేస్తా ఉన్నా.